గీప్పుడున్న జమానాల ఏది చూసినా కల్తీ కల్తీ కల్తీ. కూరగాయలు, పండ్లు, బియ్యం, పాలు, ఉప్పులు, పప్పులు గిట్లేది కొందామన్నా కల్తీకి కాదేది అనర్హం అన్నట్టే రెచ్చిపోతున్నారు కొందరు కేటుగాళ్ళు. ఇగో పట్నం బండ్లగూడలున్న గీ మోతవరి కూడా గట్లనే అల్లం వెల్లుల్లి పేస్టును కల్తీ చేసి దందా చేస్తున్నాడు. చూసిండ్రు కదా, ముంగట పెట్టుకున్న డబ్బాలు మొత్తం కెమికల్స్ తోటి కల్తీ చేసి తయారు చేసినాయనట. ఇక చిన్నపాటి గిర్ని అడ్డమైన కెమికల్స్ కల్తీ పేస్టును ప్యాకింగ్ చేసిన డబ్బాలు మొత్తం రూమ్లనే ఒక ఫ్యాక్టరీ సెటప్ చేసిండు ఇట్లా. ఇగో ఏదో మంచిగా ఆర్గానిక్ వ్యవసాయం చేసి పండించినట్టే కల్తీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టును మొత్తం నీట్గా ప్యాకింగ్ చేసి ఆడున్న దుకాణాల పంటి దందా చేస్తున్నాడట. గుట్టు సప్పుడు కాకుండా కొన్నొద్దులకేంచి గిదే దందా నడిపిస్తున్నాడట బద్మాషియాడు. గీ ముచ్చటెరకైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దుకాణం మీద దాడి చేసి మొత్తం 870 కేజీల మీదనే అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేసి గీ బట్టెబాజిగాన్ని అరెస్ట్ చేసిరట. చూసిరు కదా పబ్లిక్ కొందరు ఎట్లా మోపైరో దునియాలా. జనం పానాలంటే గీలకు అస్సలు లెక్కలేదు. పైసలు సంపాదించడానికి అడ్డమైన కల్తీలు చేసుకుంటా పబ్లిక్ పానాలతోటి ఎట్లా చెలగాటం ఆడుతున్నారో. ఇక అగ్గోసగ్గవకొత్తున్నాయనో ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారనో గిట్లనే కల్తీ చేసినే కొన్నారంటే లేని పర్షాన్ మోపైద్ది. మళ్ళా మంచి రుచి కోసం ఆ కల్తీ తిన్నారంటే మళ్ళోపారి రుచి చూడనీకి సూతం మనుషులు పానాలు నిల్వని కథ అవుతుంది. కాబట్టి ఇసొంటి చూసైనా అడ్డమైన అన్ని బయట కొనుడు బంధు పెట్టి ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకొని తినుండ్రి, పానాలు కాపాడుకోండ్రి. ఏమంటున్నావు, సరేనా?